బేసిక్లీ మాది వైజాగ్. ఏటి మాయా ఇప్పుడు వచ్చావా, ఇంత లేటా, సర్లే ఏట్ చేస్తాం పద వెళ్దాం, ఇలా. ఓకే సూపర్. అంటే తెలంగాణ వాళ్ళకి నీ అయ్యా అండం అలవాటు. తెలంగాణ ఐ మీన్ ఆంధ్రలో నీ అయ్యా అన్నావా నువ్వు, అది పట్టుకొచ్చి చెత్తవే. మోడల్ కాబట్టి డైట్ ఎలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు? నాకు ఏది తినాలనిపిస్తే అది తింటాను. స్వీట్ క్రేవింగ్స్ ఉంటే స్వీట్ తింటాను, బిర్యానీ అంటే బిర్యానీ, స్పైసీ ఫుడ్ అంటే స్పైసీ ఫుడ్, అడ్డమైన చెత్త గడ్డి బయట అన్నీ తింటాను నేను. ఎవరైనా ప్రపోజ్ కానీ చేశారా? అంటే ఒక లవ్ స్టోరీ ఉండే ప్రీవియస్ లో ఒక లవ్ స్టోరీ ఉండే. ఆఫ్టర్ దట్ నథింగ్. మనీషా గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనీషా క్రిస్టీనా. అసలు మనీషా అన్నదేమో నార్మల్ నేము, క్రిస్టీనా అన్నది కొంచెం వెరైటీగా ఉంది. అంటే క్రిస్టియన్స్ అనా? యాక్చువల్లీ క్రిస్టీనా అనేది నేనే పెట్టుకున్నా. నా కంప్లీట్ నేమ్ అంటే ఆన్ స్క్రీన్ నేమ్ ఒకటి ఉంటది అందరికి. సో అలా మనీషా కొంచెం బోరింగ్ గా ఉంది, చలో కొంచెం స్పైసీ యాడ్ చేద్దాము అన్నట్టు నాకు నచ్చిన నేమ్ నేను మనీషా క్రిస్టియనా అని నాకు నేను పెట్టుకున్నది. క్రిస్టియన్ ఎక్కడ దొరికిందండి? ఎక్కడ దొరికింది అని అంటే లైక్ వన్ ఆఫ్ మై లైక్ నా ఫ్రెండ్స్ చాలా మంది క్రిస్టీ ఇలా నేమ్స్ ఉన్నాయి. సో అందరిది సిహెచ్ అలా ఉంటది అనమాట. నేను కేఆర్వై అని పెట్టుకొని నాకు నేనే పెట్టుకున్న నేమ్. ఓకే. సో బేసిక్లీ ఇట్స్ క్రిస్టియన్ నేమ్. క్రిస్టీనా ఇస్. సో I believe in Christianity. I mean, my parents are Hindu. Okay. I am converted into Christian. Why? ఎందుకు అంటే చాలా మంది ఎలా అంటే పేరెంట్స్ లో ఎవరో ఒకరు కన్వర్ట్ అవుతారు, లేదంటే పేరెంట్స్ ఫస్ట్ హిందూస్ తర్వాత క్రిస్టియన్ లో కన్వర్ట్ అవుతారు. ఇక్కడ ఎలా అంటే మీరే కన్వర్ట్ అయిపోయారు? అంటే నా పేరెంట్స్ హిందూనే, బట్ నా గ్రాండ్ పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు క్రిస్టియన్. ఓకే. ఐ మీన్ మా అమ్మమ్మ షీ కన్వర్టెడ్ క్రిస్టియన్ అన్నమాట. ఓకే. అండ్ మా ఫ్యామిలీలో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉన్నారు. ఓకే ఓకే. అందరూ. బట్ ఏంటంటే కొంచెం ఓల్డ్ ఏజ్ లో దే కన్వర్టెడ్ అనమాట. లైఫ్ మొత్తం అయిపోయింది చూసేసినాక దెన్ దే కన్వర్టెడ్. నేను ఎప్పటి నుంచి బిలీవ్ చేస్తున్నానంటే 10th క్లాస్ నుంచి 9th or 10th నుంచి ఐవ్ గాట్ సో మెనీ బిలీవ్స్. అంటే చాలా మిరాకిల్స్ జరిగాయి నా లైఫ్ లో నుంచి. అప్పుడే అసలు ఆ టైంలో ఏముంటాయి చెప్పండి, నాకు ఇన్ని మార్క్స్ రావాలి, నేను ఎగ్జామ్ బాగా రాయాలి, స్కూల్లో అయిపోవాలి, ఇట్లాంటివే ఉంటాయి కదా. అప్పుడు వరకు కూడా ఐ నెవర్ గాట్ ఎనీ మిరాకిల్స్. ఓకే. సో వన్స్ ఐ స్టార్టెడ్ బిలీవింగ్ జీసస్ అండ్ నేను చర్చ్కి వెళ్ళడమైనా నా ఫ్రెండ్స్ తోని. ఓకే. నాకు చిన్నప్పుడు క్రిస్టియన్ ఫ్రెండ్స్ చాలా మంది ఉంటుంది, వాళ్ళతోని చర్చ్కి వెళ్ళడమైనా, అది ప్రేయర్ చేసుకోవడమైనా, నిజంగానే నమ్మడమైనా నాకు చాలా మిరాకిల్స్ జరిగాయి. ఓకే ఓకే. సో అప్పటి నుంచి కొంచెం ఓకే, మిరాకిల్ జరుగుతున్న కొద్దీ మనం నమ్ముతాం కదా. ఫస్ట్ ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మరు. జరిగిన తర్వాత ఓకే నేను నమ్మినందుకే జరిగింది అనిపిస్తుంది. సో దాని తర్వాత నుంచి ఇంకా అలా 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 ఇంకొంచెం గ్రో అవుతా ఇప్పటికి మొత్తానికి ఐఎమ్ వెరీ స్పిరిచువల్ అండ్ సో ఫెయిత్ఫుల్ టు గాడ్. ఈవెన్ దో నేను ఎప్పుడైనా కింద పడిపోయినా సరే ఇట్స్ ఓకే, నేను కింద పడ్డం ఓకే, దేవుడు మళ్ళా నన్ను లేపుతాడు. ఐ హావ్ దట్ హోప్, ఐ హావ్ దట్ ఫెయిత్, ఐ హావ్ దట్ ట్రస్ట్. సూపర్. సో కంప్లీట్ గా ఇంకా ఇటు మారిపోయాను. అంటే ఇప్పుడు మీరు లైక్ గుడ్ ఫ్రైడేస్ ఉన్నాయి, ఉన్న ఫాస్టింగ్స్ అవన్నీ చేస్తా. ఓకే ఓకే సూపర్. సో నేను రీసెంట్ గా మీ ఇన్స్టాలో ఒక పోస్ట్ అయితే చూసాను. లైక్ ఎలా అంటే మీ వాయిస్ వస్తుంది, అది ఒక లాంగ్వేజ్ లైక్ ఎలా అంటే ఏపీ లాంగ్వేజ్ లా వచ్చేది. అది చాలా అంటే వావ్, అంటే కామన్ ఏదో ఇంగ్లీష్ అమ్మ ఏదో మన తెలుగు లాంగ్వేజ్ మాట్లాడుతుంది అన్నది చాలా వెరైటీగా అనిపించింది. ఒక్కసారి మా కోసం అది చెప్తారా? బేసిక్లీ మాది వైజాగ్. సో ఆ భాష వచ్చేస్తుంది నా ఫ్రెండ్స్ ఎవరితో మాట్లాడినా సరే. సో వాళ్ళతో ఉన్నప్పుడు ఎలా మాట్లాడతా అంటే, ఏటి మాయా ఇప్పుడు వచ్చావా, ఇంత లేటా, సర్లే ఏట్ చేస్తాం పద వెళ్దాం, ఇలా. ఓకే సూపర్. అంటే ఇలాగ ఎప్పుడైనా ఇంట్లో ఫన్నీగా గానీ ఫ్రెండ్స్ తో ఫన్నీగా గానీ ఇలానే మాట్లాడతాం బేసిక్ గా. అంటే ఇప్పుడు ఆపోజిట్ పర్సన్ చాలా పద్ధతిగా మాట్లాడితే నేను కూడా పద్ధతిగా మాట్లాడాల్సి వస్తుంది. ఆపోజిట్ పర్సన్ కొంచెం తెలంగాణ భాషలో మాట్లాడితే తెలంగాణ వస్తుంది. కానీ నా ఫ్రెండ్ సర్కిల్ మొత్తం వైజాగ్ వాళ్ళు కూర్చుంటే వైజాగ్ భాషే వస్తుంది. ఓకే. ఇంకేమైనా వైజాగ్ లో మాట్లాడితే ఇప్పుడు చెప్ప ఏటి మాయా అంటే మామయ్యని మాయా అంటారు. ఇంకేమైనా అలాగా
ఎక్కువ మేము యూజ్ చేసేది మాయానే. ఏటి మాయా, ఎక్కడికి వెళ్దాం మాయా, ఏటి మాయా మూమెంట్, ఇంకా ఇంకా అది పట్టుకొచ్చి చెత్తవేటి అట్టుకొని వచ్చేది. వాళ్ళమ్మ నీకు చెప్పలేకపోతున్నా, వాళ్ళమ్మ గొంటడు అన్ని నాశనం చేస్తాడమ్మా ఇక్కడ. ఇంకా బేగొచ్చి బేగా మీన్స్ ఫాస్ట్. చాలా మందికి తెలీదు. ఇక్కడ ఏంటంటే నేను తెలంగాణ వచ్చాక అన్న బేగరా అన్న ఇలా అన్న అంటే బేగా ఏంటి అని, బేగా అంటే ఫాస్ట్ చెప్పాల్సి వస్తుంది. ఓ బేగా అంటే ఫాస్ట్ అన్న ఫ్రెండ్స్ చాలా మంది అడిగారు అనమాట. బేగా అంటే ఫాస్ట్ ఆంధ్రాలోని. ఎప్పుడైనా ఫేస్ చేశారా లైక్ ఎట్లా అంటే ఇప్పుడు మన తెలంగాణలోని తెలంగాణ మాటలు, ఇప్పుడు తెలంగాణ ఫ్రెండ్ సర్కిల్లో మాట్లాడే మాటలు మన ఏపీలో లైక్ వైజాగ్ లో అక్కడ యూజ్ చేస్తే బూతులా ఉంటాయి కొన్ని మాటలు. అవును. అప్పుడు అలాంటివి ఏమైనా వచ్చేసాయా సడన్ గా మాట్లాడే? వచ్చాయి, అలా చాలానే ఫేస్ చేశాను నేను యాక్చువల్లీ. కొన్ని వర్డ్స్ ఎలా అంటే తెలంగాణ వాళ్ళకి నీ అయ్యా అండం అలవాటు. తెలంగాణ ఐ మీన్ ఆంధ్రలో నీ అయ్యా అన్నావా నువ్వు అంటే మనం అనేస్తాం కానీ వీళ్ళకి అలా ఉంటది. అందుకేంటి ఆంధ్రాలో వాళ్ళకి ఏంటి నీకు దోలు ఎక్కువ అనేస్తాం, వీళ్ళకి అదో పెద్ద బూతు ఏమనేసావు బ్రో అని అంటారు. మాట అనేసావు, నేనేటన్నాను దోలే మాయా అని అంటాం కదా, దోలే మాయా అని అంటాం కదా, అదేం బూతు అని అనుకున్నా. తర్వాత ఇలా తెలిసిందనమాట, ఓకే అక్కడ మనం నార్మల్ గా పదాలు వాడేవన్నీ ఇక్కడ వీళ్ళకి బూతులు అయిపోతున్నాయి బాబు, కొంచెం జాగ్రత్త చూసి మాట్లాడాలి, నోటిది తగ్గించుకోవాలి అని. సో యా చాలా వర్డ్స్. అండ్ వీళ్ళు మనం జంతికలు అంటాం, వీళ్ళేమో మురుకులు అంటారు. మురుకులు ఏంటని నేను సర్చ్ చేసేదాన్ని అనమాట. ఇమేజెస్ లోకి వెళ్తే జంతికలు వచ్చాయి. జంతికలా అని అంటే వీళ్ళు జంతికలు ఏంటి అంటే అయ్యో బాబాయ్ ఏం లేవు మురుకులే, మీరు ఏం చెప్తే. ఇంకోటి బొబ్బట్లను కూడా ఇక్కడ ఏమంటారు చక్కినాలో అప్పచెప్పలో ఏమో అంటారు. మొత్తం పదాలన్నీ వేరు ఉంటాయి. మనకు అక్కడ అన్ని అలవాటు అన్నవన్నీ ఇక్కడ వేరే. సున్నోండ్లకి ఇంకేదో అంటారు, లడ్డూలకి ఇంకేదో అంటారు, బొబ్బట్లు వేరే అంటారు, అన్ని వేరే వేరే పదాలు. జంతికలకి చెకోడీలకి అన్నిటికి వేరే వేరే పేర్లు ఉంటాయి, ఏవీ తెలియదు. నేనేమో ఇమేజ్ చూపిస్తాను ఎక్కడికైనా ఏదైనా కావాలంటే వెళ్ళి ఇది కావాలంటే వాళ్ళ పేరు రిపీట్ చేస్తారు అనమాట, ఇది అని. అది గుర్తు కూడా ఉండదు నెక్స్ట్ టైం, ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి అవేంటి సున్నోండ్లో ఇవి అలవాటు పదాలు. అంటే ఇలాంటివి అయితే ఫేస్ చేశారు మొత్తానికి అయితే? చేశాను. అంటే తిట్ల నుంచి నార్మల్ తినే ఫుడ్ దగ్గర వరకు. అవును. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వైజాగ్ అంటున్నారు, సో మీరు ఫుడ్ అంటే మోడల్ కాబట్టి డైట్ ఎలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు? బేసిక్ గా నన్ను చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో కూడా నాకు చాలా డిఎమ్స్ వచ్చేవి కూడా, మీరు మీ ఫిజిక్ ని ఎలా మెయింటైన్ చేసుకుంటారు అంటే చూస్తున్నాం చెప్పండి ఏమైనా టిప్స్ ఉంటాయని. బేసిక్ గా మోడల్స్ అందరూ వాళ్ళు డైట్ ప్లాన్ ఉంటుంది. ఇప్పుడు ఒక బ్రాండ్ కి మనం షూట్అవుట్ చేస్తున్నాం, ఒక బ్రాండ్ కి మనం మోడల్ గా వర్క్ చేస్తున్నాం అంటే వాళ్ళు ఇచ్చిన డైట్ చార్టే మనం ప్రిపేర్ అవ్వాలి. వాళ్ళు ఇచ్చిన ఇన్ అవర్స్ వర్క్అవుట్ చేయాలన్నమాట. వాళ్ళకి ఒక గ్రాఫ్ ఉంటుంది, వాళ్ళు ఒక టైం టేబుల్ చేసిస్తారు, అలానే ఫాలో అవ్వాలి. బేసిక్ గా అలా నేను ఒక పర్మనెంట్ ఒక బ్రాండ్ కి మోడల్ ని కాదు యాజ్ ఆఫ్ నౌ. సో నాకు అలా ఏం లేదు. అండ్ ఐ డోంట్ లైక్ టు ఫాలో ఎనీ స్ట్రిక్ట్ డైట్ అండి. నాకు ఏది తినాలనిపిస్తే అది తింటాను. స్వీట్ క్రేవింగ్స్ ఉంటే స్వీట్ తింటాను, బిర్యానీ అంటే బిర్యానీ, స్పైసీ ఫుడ్ అంటే స్పైసీ ఫుడ్, అడ్డమైన చెత్త గడ్డి బయట అన్ని తింటాను నేను. అంటే మీరు ఎక్కువ ఏ లవర్ అంటే ఫుడ్ లో ఏ లవర్ ఎక్కువ మీరు? నేను అసలు ఫుడ్ తినేదే చాలా తక్కువ, బేసిక్ ఎక్కువ తినను. ఓకే, ఏదైనా ఈ రోజు ఇది తినాలనిపించింది అంటే అది తింటాను, కానీ ఫుడ్ ఈ మూడు పూట్ల నేను తినిందే లేదు. హార్డ్లీ 2 times తింటానండి. మధ్యాహ్నము నైట్, అది కూడా చాలా రేర్ తిన్నాం. అది ఏ ఫుడ్ ఐటమ్ ఇష్టం అంటే అలా పర్టికులర్ గా ఏం లేదు. ఏదైనా తినాలనుకుంటే తింటా. బిర్యానీ అయితే నాకు అస్సలు నచ్చదు. ఓకే, పులావ్, బిర్యానీ బదులు రైస్, ఫ్లేవర్డ్ రైస్ ఏదైనా తినాలి కాబట్టి బిర్యానీకి సిమిలర్ గా పులావ్ ఉంటది కాబట్టి నేను పులావ్ చూస్ చేసుకుంటా. బట్ ఇలా పర్టికులర్ గా అంటే ఏం లేదు. ఈ రోజు ఈ పులావ్ తినాలని ఉంది, ఇది తింటా. ఈ రోజు మ్యాగీ తినాలని ఉంది, మ్యాగీ. పాస్తా తినాలని ఉంది, పాస్తా. లేదంటే పాప్సికల్ తినాలని ఉంది, వాఫిల్ పాప్సికల్. అలా ఏదైనా తినాలని ఉంటే అది తినేస్తా ఈ రోజు. లేదంటే మనకి ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా వచ్చింది అనుకోండి, ఆబ్వియస్లీ ఈ రోజు ట్రై చేద్దాం, ఈ రోజు చాలా రోజులైంది అని అలా గుర్తొచ్చినప్పుడు అది ట్రై చేస్తాం. అంటే మీకు కుకింగ్ వచ్చా? అస్సలు రాదు. ఐ హేట్ కుకింగ్. మరి కుకింగ్ ఎలా మేనేజ్ చేస్తా అంటే యాజ్ ఆఫ్ నో నేను ఉండేది ఇప్పుడు హాస్టల్లోనే. సో హాస్టల్ ఫుడ్ తింటా, మాక్సిమం బయటే తింటాను నేను.
ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు హాస్టల్లో తినట్లేదు, ఎవరు తినట్లేదు. మంచి ఫుడ్ నిజంగానే వాళ్ళు మంచి ఫుడ్ పెట్టినా సరే తినట్లేదు. అంటే అది ఒకటి ఉండిపోయింది హాస్టల్ ఫుడ్ అని ఉండిపోయింది. సో యా, కుకింగ్ అయితే నాకు అస్సలు, అంటే ఇంట్లో ఇంకే పని చెప్పినా చేస్తా. వాష్ చేయమంటే యూటెన్సిల్స్ వాష్ చేస్తాను, క్లోత్స్ వాష్ చేయమన్నా చేస్తా, ఐరన్ చేస్తాను, లేదా ఇల్లు క్లీన్ చేస్తాను, ఏం చేయమంటే చేస్తాను. వంట మాత్రం నా వల్ల కాదు, నాకు ఇష్టం లేదు. బేసిక్ గా నాకు ఏంటంటే ఏదైనా ఇంట్రెస్ట్ ఉందంటే అది నేర్చేసుకుంటా, చాలా ఈజీగా నేర్చుకుంటా, చాలా ఈజీగా క్యాచ్ చేస్తాను, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా వస్తుంది ఆ ఇంట్రెస్ట్ బట్టి. కుకింగ్ అనేది అసలు ఇంట్రెస్ట్ లేదు, అసలు కిచెన్ లోకి వెళ్ళాలనిపించదు, ఇంకెలా చేయాలనిపిస్తుంది, ఇంకా రాదు, చేయాలనిపించదు అంతే. ఓకే, ఇప్పుడు మోడల్స్ అనగానే అంటే పర్టికులర్ ఫిజిక్ ఉంటేనే మోడల్ అవుతారు, పర్టికులర్ హైట్ వెయిట్ కలర్ ఉంటేనే మోడల్స్ అవుతారు అని అంటూ ఉంటారు బయట టాక్స్, మనకు తెలిసింది. సో మీరు ఇచ్చే సజెషన్, అసలు నిజమైన ఫ్యాక్ట్, అసలు మోడల్స్ ఉండవలసిన లక్షణాలు ఎలా ఉంటాయి? బేసిక్ గా సైజ్ అయితే, ఫిజిక్ అయితే చూడండి. ఓకే, ప్లస్ సైజ్ అయినా వెళ్ళొచ్చు, 0 సైజ్ అయినా వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. ఫిజిక్ అయితే వాళ్ళు బేసిక్ గా చూడరు. అండ్ హైట్ అయితే ఖచ్చితంగా 5'5" ఉండాలి. వాళ్ళ క్రైటీరియాస్ ఉంటాయి, 5'5" ఉండాలి. అండ్ దానిపైన వీళ్ళు ఒక 5 ఇంచో 6 ఇంచో హీల్ ఇస్తారు. ఓకే, సో హైట్ కేటగిరీ ఖచ్చితంగా ఉండాలి. అండ్ కలర్ కాంప్లెక్షన్ అయితే అస్సలు ఉండదండి. కలర్ కాంప్లెక్షన్ అసలు లేదు, అసలు ఉండద్దు కూడా బేసిక్ గా నన్ను అడిగితే. వీఆర్ ఇండియన్ చాక్లెట్ కలర్స్ అండి, వీఆర్ సో రేర్ బ్రీడ్స్. ఆల్ ఓవర్ ఇండియాలో మీకు డార్క్ కలర్స్ దొరుకుతారు, వైట్ కలర్స్ దొరుకుతారు, బట్ బ్రౌన్ కలర్స్ వీఆర్ ద ఇండియన్, మనం ఉన్నదే బ్రౌన్. సో ఖచ్చితంగా అది అలా లేదు. అండ్ ఐ లవ్ చాక్లెట్ బ్రౌన్ ఇండియన్ స్కిన్, ఐ లవ్, ఈవెన్ ఐ ఆమ్ ద సేమ్ స్కిన్. అండ్ నాకు ఆపోజిట్, నా ఫ్రెండ్స్ ఫీమేల్ మేల్ ఎవరైనా సరే నాకు అలా చాక్లెట్ కలర్ ఉండడమే ఇష్టం. సో ఖచ్చితంగా అదైతే లేదు, ఆ క్రైటీరియా అయితే లేదు. కలర్ కాంప్లెక్షన్ లేదు, ఫిజిక్ లేదు. హైట్ అయితే ఉండాలి ఖచ్చితంగా. అండ్ ఏజ్ లిమిట్ ఉంటుంది, 18+ ఉండాలి. మేబీ ఇప్పుడు రూల్స్ మరి 21+ అయినట్టున్నాయి, ఐఎమ్ నాట్ షూర్. కిడ్స్ దానికి అయితే 21 బిలో ఉండాలి, అండ్ అడల్ట్స్ అయితే 21+ ఉండాలి. దట్స్ ఆల్. ఓకే, అంటే మోడల్స్ అవ్వాలంటే ఇవన్నీ అవసరం లేదు, ఏం లిమిట్స్ అయితే ఏమీ లేవు. ఓకే, పర్టికులర్ హైట్ అయితే ఉండాలి ఖచ్చితంగా. ఓకే, కలర్ తోని, ఫ్యాట్ తోని, సైజెస్ తో, ఫిజిక్స్ తో దేంతో సంబంధం లేదు. ఓకే, సూపర్. నెక్స్ట్, ఇప్పుడు మోడల్స్ అవ్వాలి అని అనుకుంటే చాలా మంది ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ ఇష్టం లేని జాబ్స్ అవన్నీ చేస్తూ ఉంటారు. బట్ ఇన్కమ్ జనరేట్, అసలు ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతూ ఉంటుంది? సో బేసిక్లీ ఇది ఒక ఫ్రీలాన్సింగ్ జాబ్ లానే చూడాలి, కానీ ఇది ఒక పర్మనెంట్ జాబ్ లా చూడొద్దు. ఓకే, మోడలింగ్ అయినా యాక్టింగ్ అయినా ఇదేంటంటే దీస్ ఆర్ ఫ్రీలాన్సింగ్ జాబ్స్. ఓకే, అంటే ఇంట్రెస్ట్ ఉండి ఒక ప్యాషనేట్ ఉండి రావచ్చు, బట్ ఇది మనం ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేయాలి అనుకుంటే దిస్ ఇస్ నాట్ ద వే బేసిక్లీ. అండ్ ఈవెన్ ఐఎమ్ ఎ ఫ్రీలాన్సర్, నేను కూడా మొత్తం నా జాన్ పెట్టేసి ఇందులోనే ఉండిపోతాను, ఇందులోనే ముసలైపోతాను అనేది అయితే వాస్తవం కాదు. ఎవరికి అది వర్కౌట్ అవ్వదు అలా. ఈవెన్ ఎంత పెద్ద పెద్ద మోడల్స్ అయినా, ఎంత పెద్ద ఏదైనా సరే, మేబీ ఇఫ్ దే ఆర్ బ్యాలెన్సింగ్, వాళ్ళు వన్స్ సక్సెస్ అయ్యాక ఆబ్వియస్లీ అందులో ఖచ్చితంగా ఉండిపోతారు. బట్ స్ట్రగ్లింగ్ టైంలో దాన్ని ఒక్కదాన్ని నమ్ముకోకూడదు కూడా. ఓకే, సో మోడలింగ్ అండ్ యాక్టింగ్ అనేది ఇన్కమ్ ఎలా జనరేట్ అవుద్ది అంటే, ఇఫ్ యూ గాట్ సంథింగ్, అంటే నీ కాంటాక్ట్స్ వచ్చి ఏదైనా వచ్చింది అనుకోండి, ఒక రన్వే షోలోకి నువ్వు వెళ్ళావు అనుకో, అండ్ దెన్ ఇండైరెక్ట్లీ అది కమర్షియల్స్ లోకి కన్వర్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ ఇప్పుడు నువ్వు ఒక ర్యాంప్ వాక్ చేసావు మోడల్ గా, నెక్స్ట్ ఒక డిజైనర్ రౌండ్ కి నీకు కమర్షియల్, నీకు పే చేసి వాళ్ళు నిన్ను తప్పించుకుంటారు. ఓకే, నీకే వాళ్ళు కాస్ట్యూమ్ ఇస్తారు, మేకప్ ఆర్టిస్ట్ ప్రొవైడ్ చేస్తారు, అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు, అన్ని వాళ్ళే ప్రొవైడ్ చేసి నీకు రన్వే షో ఇచ్చేస్తారు అనమాట. సో అలా ఇన్కమ్ జనరేట్ అవుద్ది అంతే. ఓకే, ఫ్రీలాన్సింగ్ జాబ్ లాగా అనుకోవాలి, అంతే. పర్మనెంట్ అయితే అస్సలు కాదు. ఇంకా ఆల్టర్నేట్ ఏమైనా చూసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్ ఏంటంటే దే వాంట్ టు కమ్ అప్, అంటే యాక్టింగ్ లోకైనా మోడలింగ్ లోకైనా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళు రాలేరు, పేరెంట్స్ సపోర్ట్ లేకో లేదా ఎలా అయినా రాలేరు. బట్ ఈ విషయంలో ఐఎమ్ వెరీ లక్కీ, ఐ ఫాట్ ఫర్ దాట్. నాకు నచ్చింది చేస్తున్నా, నాకు నచ్చినట్టు బతుకుతున్నా. సో ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్. చాలా మంది ఆ ఒక్క స్టెప్ వేయలేరు, ఎందుకంటే ఆ ఒక్క స్టెప్ వేస్తే ఒకవైపు సొసైటీ లాగేస్తుంది, ఒకవైపు పేరెంట్స్ లాగేస్తారు, ఒకవైపు రిలేటివ్స్ లాగేస్తారు, లేదంటే ఒకవైపు బాయ్ ఫ్రెండ్ లేదంటే హస్బెండ్ ఉంటే వాడు లాగేస్తాడు. సో వీళ్ళందరూ కంట్రోలింగ్ ఎక్కువైపోతుంది, ఒక్క స్టెప్ తీసుకోలేరు. ఒక్క స్టెప్ తీసుకున్నారంటే ఇంకో 100 స్టెప్లు వేయాలి కదా. సో ఆ ఒక్క ఫస్ట్ స్టెప్ తీసుకున్న ధైర్యం ఉంటే ఆ 100 స్టెప్లు ఈజీగా ఉంటుంది. కానీ అది ఎవరికి అర్థం కావట్లేదు. అదొక్క స్టెప్ కానీ ధైర్యంగా తీసుకుంటే వీటిని అన్ని సింపుల్ గా మీరు 100 ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఓకే, మీ సైడ్ నుంచి మీకు, మా పేరెంట్స్ లో మీరు ఎంతమంది? నేను ఒకదాన్ని.
మీరు ఒక ముద్దుల కూతురు. అంటే ఎవరికి, డాడీకా లేకపోతే మమ్మీకా? ఇద్దరికి, బట్ ఎక్కువ ముద్దు మమ్మీ. మమ్మీ. మమ్మీ అదేంటి చెడగొడతది. అసలు అమ్మాయి ప్రిన్సెస్ ఉందంటే డాడీ ప్రిన్సెస్ అంటారు కదా. యా, బట్ మై పేరెంట్స్ ఆర్ లైక్ దేర్ ఓల్డ్ టైప్ ఆఫ్ మైండ్ సెట్, అక్కడే ఉండిపోయారు. సో డాడీ ఏంటంటే, మా డాడీ లవ్ లాంగ్వేజ్ హీ వోంట్ సే ఇలా యాక్షన్ లో గానీ, యాక్ట్ ఆఫ్ సర్వీస్ లో గానీ, యాక్ట్ ఆఫ్ స్పీకింగ్ లో గానీ చెప్పరన్నమాట. ఓకే ఓకే. ఇట్స్ అంటే యాక్ట్ ఆఫ్ గిఫ్టింగ్ సంథింగ్. ఓకే, తెలుసు కదా డాడీ నాకు ఒక మ్యాంగో ఒక డజన్ మ్యాంగో తెచ్చారనుకోండి, డాడీ నాకు ఈ మ్యాంగో చాలా నచ్చింది అంటే 2 తట్టలు వస్తాయి, బుట్టలు వచ్చేస్తాయి, 2 వస్తాయి. డాడీ ఎందుకు డాడీ ఏంటంటే నచ్చావు కదా, ఆ వేలో ఉంటది ప్రేమ. మొత్తం పెట్టడంలో, లేదంటే క్లోత్స్ కొనడంలో, లైఫ్ స్టైల్ లోని మొత్తం పెట్టేస్తారు అనమాట డాడీ. గాని ఇలా మమ్మీ ఎక్కువ. ఓకే, మమ్మీ ఎలాగా సపోర్ట్ చేస్తుంటారు? మమ్మీ ఎలా అంటే కెరీర్ వైజ్ గా గానీ, ఇమోషనల్ సపోర్ట్ గానీ, ఆ విషయంలో అయితే షీఈస్ వెరీ స్ట్రాంగ్. అండ్ నేను ఎక్కడైనా డౌన్ ఫాల్ అయిపోతే తను ఇలా ఒంటి చేతితో ఇలా లేపేస్తుంది, చెప్పాలంటే ఒంటి ఫింగర్ తో ఇలా లేపేస్తుంది అనమాట. మమ్మీ ఐఎమ్ ఫీలింగ్ సో లో అనగానే, ఎందుకంటే ఐఎమ్ వెరీ స్ట్రాంగెస్ట్ కిడ్ ఇన్ మై హోల్ ఫ్యామిలీ. అంటే నా రిలేటివ్స్ అందరిలో కూడా నేను స్ట్రాంగ్. నేను ఒక స్టెప్ తీసుకున్నా కాబట్టి ఇట్ బికమ్ వెరీ ఈజియర్ ఫర్ మై కజిన్స్. ఒక వే ఎవరో ఒకరు వస్తారు. సో వాళ్ళందరూ చాలా వీకే, చాలా వీక్. అంటే వాళ్ళకి ఒక ధైర్యం ఉండదు అనమాట, ఒక స్టెప్ వేయడానికి. ఎదిరించాలా పేరెంట్స్ ని, ఇంట్లో ఉంటే సరిపోతుంది. నేనేమంటానంటే అది ఎదిరించడం అవ్వదు, పేరెంట్స్ ని ఒప్పించుకోవడం అవుతుంది. మీకు నచ్చింది మీరు ఒప్పించుకోండి, అప్పుడు మీ పేరెంట్స్ హర్ట్ అవ్వరు, మీకు నచ్చినట్టు మీరు ఉంటారు. అది మీ ఎన్ని ఇయర్స్ పడుతుందో, ఎన్ని మంత్స్ పడుతుందో, ఎన్ని డేస్ పడుతుందో, ఎన్ని ఇయర్స్ పడుతుందో మనకు తెలియదు. అన్ని ఇయర్స్ వరకు ఫైట్ చేయండి, గివప్ చేయొద్దు. లేదు ఒప్పుకోవట్లేదు కదా, లైట్ తీసుకుందాం అని ఫ్యూ మంత్స్ లో మనం గివప్ చేస్తాం అనుకోండి, ఆబ్వియస్లీ మన డ్రీమ్స్ ని మనం ఫుల్ఫిల్ చేసుకోలేము. మన పేరెంట్స్ అక్కడే ఉంటారు. వాళ్ళకి అంటూ ఇప్పుడు ఎన్నో జనరేషన్ ఏది నాలెడ్జ్ వెళ్ళదు. అవును, చాలా తప్పులు ఉంటాయి సొసైటీలో అని వాళ్ళకి తెలుసు. ఆ తప్పుల్లో కూడా ఎంతవరకు తప్పు ఉంది, ఎంతవరకు మనం తప్పించుకోగలమని మన పేరెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో చేస్తేనే వాళ్ళకి అర్థం అవుతుంది. రైట్. సో అలా నేను చెప్పుకొని మా మమ్మీకి నేను స్ట్రాంగ్ చేసి, ఇప్పుడు మా మమ్మీ ఏ పొజిషన్ లో ఉందంటే, మమ్మీ రివర్స్ లో నాకు డాడీకి ఒక పెద్ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్, పెద్ద బలం అయిపోయింది. అంటే మొత్తం ఎనర్జీ పవర్ మొత్తం ఇద్దరికి ఇస్తుంది మమ్మీ మెయిన్. సో సూపర్. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, అంటే మీకు ఎవరైనా, అంటే ఇప్పుడు ఇన్ని ఇయర్స్ లో ఎవరైనా ప్రపోజ్ గానీ చేశారా? వస్తానే ఉంటాయి అమ్మాయిలకి, తెలిసిందే కదా. అంటే యాక్సెప్ట్ చేశారు ఎవరైనా? అంటే ఒక లవ్ స్టోరీ ఉండే ప్రీవియస్ లో ఒక లవ్ స్టోరీ ఉండే. ఆఫ్టర్ దట్ నథింగ్. అంటే అది బ్రేక్ అయిపోయాక నథింగ్. అంటే అది మా ఇంట్లో తెలుసు, వాళ్ళ ఇంట్లో తెలుసు. ఓకే, అన్ని అనుకున్నాక సెట్ అవ్వలేదు, విడిపోయాము. ఓకే, విడిపోయిన తర్వాత ఇంకా అటువైపు వెళ్ళలేదు. ఇంకా మమ్మీ అంటే మా పేరెంట్స్ కి తెలుసు కదా అది విడిపోయామేనో. అండ్ వాళ్ళకి నేను చెప్పేసుకున్నా, అరేంజ్ మ్యారేజ్ ఇస్ వెరీ బెటర్ ఆప్షన్, వెరీ గుడ్ ఆప్షన్, ప్లీజ్. లైక్ ఎట్లా లవ్ బ్రేక్ అయిన తర్వాత లైక్ డిప్రెషన్ గానీ, అలోన్ గానీ అలాంటివి ఏం ఫీల్ అవ్వలేదు? నేను 1.5 year వరకు డిప్రెషన్ లో ఉండే. అది నా పేరెంట్స్ కి తెలుసు. నేను ఏడ్చిన రోజులు కూడా మా మమ్మీ నాతో పాటు కూర్చొని ఏడ్చేది. సో స్వీట్ ఆఫ్ హర్. అంటే నాకు వచ్చే బాధ కన్నా, అరే నేను నా బాధ వల్ల నా పేరెంట్స్ బాధపడిపోతున్నారన్న ఇంకా బాధ వచ్చేసేది. ఇప్పుడు నేను ఏడుస్తున్నా, మా మమ్మీ వచ్చి నేను పడుకొని ఏడుస్తున్నా, మా మమ్మీ వచ్చి నన్ను పట్టుకొని ఏడుస్తుంది. మా మమ్మీ డాడీ ఒక రూమ్ లో పడుకోవాలి, నా దగ్గరకు వచ్చి సరే ఈమె ఏడుస్తుంది కదా అని ఉంటుంది కదా, తల్లి ప్రేమ వచ్చి నన్ను పట్టుకొని ఏడవడం. సో చాలా మంత్స్ తర్వాత నేను రియలైజ్ అయ్యాను, నేను ఒక్కదాన్ని ఏడట్లేదు, ఇన్స్టెడ్ మా మమ్మీని కూడా నేను ఏడిపిస్తున్నాను అని నేను రియలైజ్ అయ్యాను. బట్ ఆబ్వియస్లీ ఇట్ విల్ టేక్ టైమ్ టు సమ్వన్ టు మూవ్ ఆన్, రైట్? నేను ఆ టైం తీసుకున్నాను, మూవ్ ఆన్ అయ్యాను. నేను మూవ్ ఆన్ అయిపోయాక ఐ నెవర్ క్రైడ్ ఫర్ దట్ గై అగైన్. అండ్ ఫర్ దాట్ మా మమ్మీ ఏడవలేదు కదా, నేను ఏడవకపోవడం వల్ల మా మమ్మీ ఏడవలేదు కదా అని ఇంకొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను అంతే. సూపర్. అంటే ఇంత లక్కీ పర్సన్, ఇంత క్యూట్ అమ్మాయిని వదులుకున్నారంటే అన్లక్కీ, దాంట్లో ఇష్యూ ఏం లేదు, ఎప్పుడైనా వాళ్ళు రియలైజ్ అవుతారు. అంటే ఇంత స్ట్రాంగ్ ఉందని ఇప్పుడు ఆబ్వియస్లీ తను అంటే మీ కెరియర్ గ్రోత్ లో గానీ దేంట్లో గానీ చూస్తూనే ఉంటారు. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక ఉమెన్, అంటే పేరెంట్స్ ఉన్న ఉమెన్ కానీ ఇట్లా హైదరాబాద్ లో కానీ ఎక్కడైనా సిటీలో కానీ తను ఎదగాలన్నా, వేరే స్టెప్స్ కొత్తవి తీసుకోవాలన్నా, అంటే తన కాళ్ళ మీద ఇండిపెండెంట్ గా ఉండాలి అంటే నువ్వు ఇచ్చే సపోర్ట్ ఏంటి? ఓకే, సో దిస్ ఇస్ వెరీ వైడ్ టాపిక్. బేసిక్లీ ఒక అమ్మాయి
బయటకు వచ్చింది అని అంటే తన సిటీ నుంచి ఇంకొక సిటీ వచ్చింది ఫర్ జాబో స్టడీసో ఏదో ఒకటి తనకు నచ్చిన డ్రీమో ఏదో ఒకటి ఫుల్ఫిల్ చేసుకోవడానికి బయటకు వచ్చిందంటే ఫస్ట్ షీ హ్యావ్ టు కన్విన్స్ హర్ పేరెంట్స్. ఇన్ కేస్ సపోర్టివ్ పేరెంట్స్ లేకపోతే అందరికి సపోర్టివ్ పేరెంట్స్ దొరకరండి. సో అందరికీ దొరకరు. కొంతమంది పేరెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే నువ్వు ఇది చెప్తేనే నా కూతురువి, లేదంటే నువ్వు ఇది చెప్పింది చేస్తేనే నువ్వు నా కొడుకువి, నువ్వు ఇది చేస్తేనే మా రెస్పెక్ట్ నిలబెట్టినట్టు. వాళ్ళకి ఏంటంటే పిల్లలు హ్యాపీనెస్ కన్నా సొసైటీ రెస్పెక్ట్, సొసైటీ ఏమనేసుకుంటుంది అని భయం ఎక్కువైపోతుంది. మాక్సిమం పేరెంట్స్ అందరూ అలానే ఉంటారు. బట్ ఒక్కసారి పేరెంట్స్ ఆ స్టెప్ నుంచి బయటకు వచ్చి ఓకే నా పిల్లల హ్యాపీనెస్ ఇంపార్టెంట్, వాళ్ళు తప్పు చెయ్యరు అని నమ్మి వాళ్ళని సపోర్ట్ చేస్తే ఈ సొసైటీ ఎందుకు గుర్తురాదు, అస్సలు గుర్తురాదు. సో ఫస్ట్ ఒక అమ్మాయి బయటకు వచ్చిందంటే తను అన్సపోర్టివ్ పేరెంట్స్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్విన్స్ చేసుకోవాలి. తను ధైర్యం ఇవ్వాలి. నేను తప్పు చెయ్యను, నేను అది హామీ ఇస్తాను. తను ఎలా హామీ ఇస్తుందో తను ఇచ్చుకోవాలి. రైట్, తను హామీ ఇచ్చుకోవాలి, నన్ను నమ్మండి, ఓకే నాకు సపోర్టివ్ గా నిలబడండి. సపోర్టివ్ గా అంటే నేను తప్పులు చేసినా నాతో పాటు ఉండండి అని కాదు. నేను ఒకవేళ ఎక్కడైనా ఆగిపోతే, నేను ఎక్కడైనా స్టక్ అయిపోతే, నేను ఎక్కడైనా డౌన్ఫాల్ అయిపోతే నన్ను లేపండి, నాకు సపోర్ట్ గా ఉండండి, నాకు స్టాండ్ అవ్వండి. చిన్నప్పటి నుంచి అలానే ఉన్నారు కదా, ఇప్పుడు కూడా అలానే తన పేరెంట్స్ ని చెప్పుకొని రావాలి ఒక అమ్మాయి. నెక్స్ట్ తను క్రాస్ అయిన తర్వాత తన ఫ్రెండ్స్, తన బాయ్ ఫ్రెండ్ ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళకి చెప్పుకోవాలి, వాళ్ళు తిని ట్రస్ట్ చేయాలి. వాళ్ళకి ఎలా చెప్పుకోవాలంటే ఆబ్వియస్ గా 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారంటే 10 డిఫరెంట్ మైండ్స్ ఉంటాయి. 10 డిఫరెంట్ మైండ్స్ కూడా 8 సపోర్ట్ చేస్తారు, 2 అపోజ్ చేస్తారు. అపోజ్ అంటే డైరెక్ట్ కూడా చెప్పారు, రైట్. వీళ్ళిద్దరికి నచ్చినది ఏదో వాళ్ళు క్రియేట్ చేసుకున్న స్టోరీలు వెళ్ళి స్ప్రెడ్ చేస్తారు. అలానే ఆబ్వియస్ గా అవుతుంటది, అది వెరీ కామన్. అండ్ ఒక అబ్బాయిని ఒక అమ్మాయి రిజెక్ట్ చేసిందంటే వాడు ఆ ఈగోకి తీసుకోలేక కూడా వాడు కూడా బ్యాడ్ గా స్ప్రెడ్ చేయొచ్చు. అమ్మాయి మీద బ్యాడ్ రూమర్స్ ఉంటానే ఉంటాయి. నువ్వు మంచి చెయ్యు చెడ్డ చెయ్యు బ్యాడ్ రూమర్స్ ఉంటానే ఉంటాయి. ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటనే ఉంటారు. సో నువ్వు అది నమ్ముతున్నావా, లేదా ఈ అమ్మాయిని నువ్వు డైరెక్ట్ గా చూసావు కాబట్టి ఈ అమ్మాయిని నమ్ముతున్నావు, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆబ్వియస్లీ నెక్స్ట్ స్టేజ్ మన ఫ్రెండ్స్ ని ఎవరైతే అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఒకవేళ ఉంటే హస్బెండ్ అయినా వాళ్ళకి ఒప్పించుకోవాలి, వాళ్ళని చెప్పుకొని బయటికి రావాలి. నెక్స్ట్ తను వర్క్ చేసిన సరౌండింగ్స్ అండ్ తను ఉన్న ప్లేస్ సరౌండింగ్స్, లెటెస్ట్ టేక్ తను ఒక రూమ్ లో ఉందో లేదా హాస్టల్లో ఉందో, లేదంటే తను వర్క్ చేసేది స్కూల్లో కాలేజ్ లో అయినా, లేదంటే వర్క్ చేసే ఎన్వైరన్మెంట్ అయినా తను చక్కదిద్దుకోవాలి. ఎలా చక్కదిద్దుకోవాలి, మనకి ఫస్ట్ ఎలానో తెలియదు. ఎలాంటి ఫ్రెండ్స్ మనం చూస్ చేసుకుంటున్నాం, ర్యాండమ్ గా ఫ్రెండ్స్ అవుతారు, వాళ్ళతో మనం ట్రావెల్ అవుతాం. వాళ్ళు ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు టాక్సిక్ మనం కనిపెట్టాలి. ఒక పాయింట్ తర్వాత వాళ్ళు నిజంగానే మనకి మంచిది లేదు, మన మెంటల్ హెల్త్ కి వాళ్ళు హార్మ్ఫుల్ అంటే వాళ్ళని అక్కడే కట్ చేసేయాలి. వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది ఆలోచించకూడదు. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్ విల్ కాస్ట్ టు అవర్ పీస్. మన పీస్ కన్నా ఏది ఎక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు, రైట్. సో మనం ఇవన్నీ కట్ చేసుకుంటా వెళ్ళాలన్నమాట. రాంగ్ వైబ్స్ ని, కరెక్ట్ కాని పర్సన్ ని, వీళ్ళందరినీ కట్ చేసుకుని మంచి ఫ్రెండ్ సర్కిల్ ని ఫామ్ చేసుకోవాలి, కరెక్ట్ గా ఉండాలి. సో ఇలా ఒక్క ఫ్యాక్టరీ కాదు, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. తను ఒక్క స్టెప్ ముందు తీసుకొని ఒక ఇండిపెండెంట్ స్ట్రాంగ్ ఉమెన్ బయటకు వచ్చి తను బతకడం చాలా కష్టం. ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అబ్బాయిలు ఏదో ఒకటి చెప్పి లాగడం, ట్రై చేయడం, చాలానే ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే తను ఎంత స్ట్రాంగ్ గా ఉంది, ఇవన్నీ ఫైట్ చేసి ఫేస్ చేసి ఎట్ ది ఎండ్ తను సుఖంగా తనకు నచ్చింది చేసి పడుకుంటుందా లేదా, అది ఇంపార్టెంట్. ఓకే, సూపర్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా అంటే ఇప్పుడు మనీషా అంటే అసలు ఏంటంటే నీ వీక్నెస్ చెప్పకూడదు కదండి. అంటే వీక్నెస్ అంటే పలానా ఉంటుంది కదా, లైక్ బయటికి ఎలా కనిపిస్తారు? See, I believe ki I'm very strong, very independent, very bold. I'm a very good motivational speaker. నా ఫ్రెండ్స్ అందరికి అంటే వాళ్ళకి తెలుసు, ఇప్పుడు మీకు తెలుసు ఏంటి ఇక్కడ ఫైర్ ఉంది, ఫైర్ మీద చేయబడితే కాలుతుంది అని మీకు తెలుసు, మీకు నాలెడ్జ్ ఉంది. కానీ మీరు ఎప్పుడు ఆ ఫైర్ ఎంత ఇంటెన్స్ లో తెలియదు కదా మీకు. ఇక్కడ వరకు అయితే కొంచెం కాలుతుంది, ఇట్లా పడితే మొత్తం కాలుతుంది, ఇట్లా పడితే మొత్తం కాలుతుంది. ఇంతసేపు 5 నిమిషాలు ఉంచితే ఒక రకంగా కాలుతుంది, అరగంట ఉంచితే ఒక రకంగా. మీరు అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు తెలుస్తుంది, రైట్. సో అలా నా ఫ్రెండ్స్ కి ఏంటంటే నేను మోటివేషనల్ స్పీకర్ అనేది ఇది ఏమంటున్నానంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, ఒక టాపిక్ మీద నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు ఫేస్ చేసి ఉంటారు. ఫేస్ చేసిన తర్వాత నేను కూర్చోబెట్టి చెప్తాను అన్నమాట, ఇది ఇట్లా అని. సో బేసిక్ గా ఈ మోటివేషనల్ స్పీకర్ కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే నా బ్రేకప్, నా పాస్ట్ నుంచి వచ్చిందనమాట. నా ఎక్స్పీరియన్సెస్ అన్ని నేను గెయిన్ చేసుకొని ఇది వచ్చాం. సో బయట మాత్రం మనీషా ఏంటంటే ఒక ఇండిపెండెంట్, ఒక స్ట్రాంగ్ ఉమెన్. అంటే షీ కెన్ ఫేస్
ఎనీ సిచ్యువేషన్, నాకు కొంచెం షార్ట్ టెంపర్ ఉంది, కోపం ఉంది, నేను అది చూపిస్తాను, దట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ స్టిల్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆ సిచ్యువేషన్ నేను క్రాస్ అయినా లేదా, ఆ సిచ్యువేషన్ నేను ఫేస్ చేసానా లేదా ఈజ్ ఇంపార్టెంట్, రైట్? అవన్నీ చేసినా సరే లోపల వీక్నెస్ ఏంటంటే, ఇఫ్ ఐ లవ్ సంథింగ్, ఒక థింగ్, లెటెస్ట్ టేక్ ఐ లవ్ దిస్ ఫోన్ కేస్, ఇది పాడైపోతే చాలా ఇమోషనల్ హర్ట్ అయిపోతాను. అంటే ఎంత డిస్ట్రాయ్ అయిపోతానంటే ఐ విల్ కంప్లీట్లీ డివాస్టెడ్, అంటే మొత్తం ఇలా బిక్కరావుగా అయిపోతాను అనమాట, స్ప్రెడ్ అయిపోతాను మొత్తం, టూ చిన్న చిన్న పీసెస్ కింద ఇదైపోతాను. అంటే జస్ట్ ఒక థింక్. అలాంటిది ఒక పర్సన్ నన్ను హార్మ్ చేసిన, అంటే ఫ్రెండ్స్ లో అయినా, లేదా నా రూమ్మేటో, క్లాస్మేటో, కొలీగో, లేదా నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్, లైక్ ఇలా ఎవరైనా నాకు కొంచెం నాకు అటాచ్ అయిన వాళ్ళు ఏదైనా తేడా చేసినా, లేదంటే మోసం చేసినా, చీట్ చేసినా, ఏం చేసినా, అంటే నన్ను హర్ట్ చేసినా సరే, వాళ్ళ వర్డ్స్ తో అయినా లేదంటే యాక్షన్స్ తో అయినా, అది నేను చాలా డివాస్టెడ్ అయిపోతాను అనమాట. సో దిస్ ఇస్ మై బిగ్గెస్ట్ వీక్నెస్. అది నాకు ఎప్పుడు తెలిసిందంటే నా పాస్ట్ రిలేషన్షిప్ నుంచి నేను నేర్చుకున్నా దట్ ఒక పర్సన్ మీద అటాచ్మెంట్స్ పెట్టుకుంటే చాలా డివాస్టెడ్ అయిపోతాను నేను. సో వెళ్ళొద్దు ఆ వేలోకి, అంటే ఆబ్వియస్లీ తప్పదు, రైట్? ఒకటే రూమ్ లో ఉంటామంటే నా రూమ్మేట్స్ తో అటాచ్మెంట్స్ తప్పదు, ఒకటే ప్లేస్ లో వర్క్ చేస్తున్నాం అంటే వాళ్ళతో రోజు మాట్లాడాలి, వాళ్ళ మొహాలు చూసుకోవాలి, నా పేరెంట్స్ తో అటాచ్మెంట్స్ తప్పదు, నా కజిన్స్ తో తప్పదు, మా రిలేటివ్స్ తో తప్పదు, నా ఫ్యూచర్ లో నా హస్బెండ్ తో తప్పదు, ఎవరితో తప్పదు. బట్ ఏంటంటే ఐ నో కాబట్టి దాన్ని కొంచెం హ్యాండిల్ విత్ కేర్ చేసుకుందాం, ఎందుకంటే అది నా బిగ్గెస్ట్ వీక్నెస్. నేను నా 100% ఎఫర్ట్స్ పెట్టేస్తాను, అది ఎవరైనా ఒక థింకే నేను పెడతాను, అలాంటిది ఒక పర్సన్, జీవి, ఆపోజిట్ పర్సన్ ఒక జీవి. సో ఒక పర్సన్ కి నేను పెడుతున్నాను కాబట్టి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ మై వీక్నెస్, నేనే హర్ట్ అయిపోతా కాబట్టి కొంచెం చూసుకొని ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మనీషా. చాలా ఇన్ఫర్మేటివ్, అంటే నార్మల్గా ఒక మోడల్ని ఇంటర్వ్యూ చేసినట్లేదు, ఒక ఏదో మోటివేషనల్ స్పీకర్ నుంచి ఒక ఏమంటే ఇంపార్టెంట్ థింగ్స్ కానీ గెయిన్ చేసుకున్నట్టుంది, వర్డ్స్ కానీ. అసలు అంటే చాలా యంగ్ ఏజ్లో చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్గా అండ్ మమ్మీ డాడీ సపోర్ట్తో ఇంతవరకు వచ్చామంటే ఫర్దర్గా కూడా చాలా ఆపర్చునిటీస్ గెయిన్ చేసుకొని ఒక మంచి మంచి మూవీస్లో కానీ మోడల్గా కానీ సక్సెస్ఫుల్గా అయ్యి, అసలు నిన్ను ఎవరైతే హర్ట్ చేశారో, లేకపోతే నీ పర్సనల్ పర్సన్స్ కానీ నీ పాస్ట్ కానీ వాళ్ళు అంటే షాక్ అయ్యేలా, ఓ తినేనా తను అని అనుకునేలాగా ఖచ్చితంగా చేస్తున్నావు ప్రెసెంట్ కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.